అందరికీ ప్రైజ్ కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. మహాగణుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవ, ఆది సంభూతి రాజకీయ సత్యదేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ రీతిగా నీ పాదముల చెంత చేరి తండ్రి అని నిన్ను స్తుతించుటకు నువ్వు చెప్పిన నీ కృపా మహతైశ్వర్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభువా. అవును తండ్రి, ఇదిగో ఈ యొక్క దినాన వేకువచ్చాము అందరైతే నీ వాక్యమును వింటకు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారు. ప్రతి బిడ్డను నువ్వు దర్శించమని అడుగుచున్నాను. దినాన ప్రతి స్వీటిగాను చేతగాను నీ లేఖనముల ద్వారా మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థమని వారితో మాట్లాడితేనే ఆ వాక్యము వారి హృదయాంతరంగంలో నూరంతలుగా ఫలించేటువంటిదై ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము వాక్యపు నెరవేర్పు దినాలలో మనము ఈ దినాన జీవించున్నటువంటి వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన వాక్యమును నెరవేర్చినటువంటి వాడై ఉన్నాడు. మాట ఇచ్చాడు, ఆ మాటను నెరవేర్చినటువంటి వాడై ఉన్నాడు. అలాగే ఈ దినాన మన జీవితంలో ఆయన మాట ఇచ్చినప్పుడు ఆ మాటను కూడా నెరవేర్చేటువంటి వాడై ఉన్నాడు అని మనము విశ్వసించగలిగితే ఎంత మంచిది. పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది, ఆయన మాట ఇచ్చి తప్పుటకు మానవుడు కాదు. ఈ దినాన వాగ్దానము చేసినటువంటి వాడు నీ పట్ల ఒక గొప్ప కార్యమును, అద్భుత కార్యము జరిగించేవాడునై ఉన్నాడు. అలాగే వాక్యము ద్వారా ఈ దినాన మనము తెలుసుకున్నాము. రండి, ఆదికాండము 21వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. దేవుని వాక్యము తెలియచేయచ్చు. అబ్రహాము జీవితంలో మనము చూసినప్పుడు ఏ సంవత్సరమున అతనికి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, నీ సంతానము ఇశ్రాయేలులంత విస్తారము అవుతుంది అని దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడై ఉన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో లేఖనములు మనకి తెలియచేయచ్చు. ఆయనకు 75 సంవత్సరములు ఉన్నప్పుడు వాగ్దానం చేసినటువంటి వాడు. అయితే ఆ వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో ఎప్పుడు నెరవేర్చినటువంటి వాడు ఉన్నాడంటే లేఖనములు మనకు తెలియచేయచ్చింది. అబ్రహాముకు 100వ సంవత్సరం అప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వాడు ఉన్నాడు. అయితే ఈ 25 సంవత్సరములు లోపు నెరవేర్చవచ్చు కదా. ఏంటంటే దేవుడు అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసమును చూసినటువంటి వాడై ఉన్నాడు, ఓర్పును చూసినటువంటి వాడై ఉన్నాడు, సహనముతోటి కనిపెట్టటము చూసినటువంటి వాడై ఉన్నాడు. ఈ దినాన దేవుడు నీకు నాకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానమును తగిన కాలంలో ఆయన నెరవేర్చు సమయము వరకు మనము కనిపెట్టుకుని ఎదురు చూసేటువంటి వారమే ఉంటారు. నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారం. నిరీక్షణ లేకుండా, ఓర్పు లేకుండా, సహనము లేకుండా ఇది నా ఎంతో మంది దేవుని యందు విశ్వాసమును, నమ్మకమును కోల్పోవచ్చు ఉన్నటువంటి వారే ఉన్నారు. అలాగే మనము మరొక వాగ్దానమును చూద్దాము. రండి, దేవుని వాక్యము చదువుతున్నాము. నిర్గమాకాండము 15వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకున్నాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిప్పీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులకు కలవరపడుదురు. చూడండి, ఈ మాటలు ఎవరు పలుకుచూ ఉన్నారు?
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మోషే పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ కీర్తన పాడుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు ఇక్కడ. ఎందుకనంటే దేవుడు వారి పట్ల చేసినటువంటి వాగ్దానము నెరవేర్చినటువంటి వాడై ఉన్నాడు. ఏమని నెరవేర్చాడు? యెహోవా వారికి ముందుగానే వాగ్దానం చేసినటువంటి వాడు, మీరు ఇన్ని సంవత్సరములు ఐగుప్తు దేశంలో బానిసలై ఉండురు, ఆ తర్వాత మిమ్మను విడిపించును. దానిని చూచినటువంటి జనులు ఏమవుతారంట? దిగులు చెందేటువంటి వారు ఉంటారు. వారు వేదనకు గురయ్యేటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారంట. రండి, తండ్రి పనిని ఎన్ని దినములు ఐగుప్తు దేశంలో బానిసగా ఉంచుతాను అని సెలవిచ్చినటువంటి వాడు ఉన్నాడు. మనము లేఖనములను చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 40-41 వచనాలు చదువు. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. హల్లెలూయా. చూడండి, ఎన్ని సంవత్సరముల వరకు వారు బానిసత్వంలో జీవించినటువంటి వారై ఉన్నారు. ఎన్ని సంవత్సరముల వారు ఐగుప్తులో నివసించినటువంటి వారై ఉన్నారు అంటే దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము 400 సంవత్సరం దినాన ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. హల్లెలూయా. అలాగే రండి, ఈ దినాన మరొక వాగ్దానమును గురించి మనము లేఖనములను చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15వ వచనం చదువు. హోరేబులో ఆ సమాధి దినమున నీవు నేను చావకుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు వాగ్దానం చేయించినటువంటి వాడు, దేవుని వాగ్దానం చేయించినటువంటి వాడు ఉన్నాడు. ఆ వాగ్దానము ఎలా నెరవేర్పు జరిగిందో మనము వాక్యముల ద్వారా చూద్దాం. రండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20-22 వరకు చదువుకున్నాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చుచున్నవని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన నోట పలికించను. అంత వరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియచేయచ్చు ఉన్నది. ఆయన పుట్టుక గురించి పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే తెలియపరచబడింది. ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయంలో 15వ వచనంలో మనము మోషే చెప్పినటువంటి మాటలు ఇక్కడ దేవుడు అపోస్తల కార్యంలో నెరవేర్చినటువంటి వారు. అలాగే మనము ఈ దినాన మరొక వాక్యం చూద్దాం. రండి, కీర్తనలు 22వ అధ్యాయం 16-18 వరకు చదువుతున్నాం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చూడండి, ఆయనను సిలువలో చేతులకును కాళ్ళకును రేకుల చేత ఉంచబడేదాని గురించి, ఆయన వస్త్రములను గురించి చీట్లు వేసేదాని గురించి లేఖనములు ముందుగానే తెలియచేసినటువంటి. అయితే ఆ వాక్యము ఎప్పుడు నెరవేరింది అంటే, రండి మనము వాక్యము ద్వారా
చూద్దాము. యోహాను 19వ అధ్యాయం 23-24 వచనాలు చదివి. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీ కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పై నుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయుదుము అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు ఆ వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చిట్లు వేసిరి అను లేఖనములు నెరవేరినట్లు ఇది జరగను. ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. హల్లెలూయా. చూడండి, వాక్యం నెరవేర్పు జరిగినటువంటి కీర్తనలో మనం ఏ వాక్యం అయితే చూసాము ఆ వాక్యము నెరవేర్పు యోహాను సువార్తలో మనము చూచి ఉన్నటువంటి వారు వాక్యపు నెరవేర్పు దినాలలో మనం జీవించి ఉన్నటువంటి వారు. ఇది నాన్న నీ ప్రవర్తన ఎలాగ ఉన్నదో దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసి, అలాగే చివరిగా అబ్రహామునకు సంతానం ఇచ్చినటువంటి దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినట్లు 400 సంవత్సరముల తర్వాత విడిపించినటువంటి దేవుడు మోషేతోటి సెలవిచ్చినట్లు నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును అని ఏదైనా ఆయన రాకడతో కూడా నేను సిద్ధపడమని తెలియచేయచ్చు ఉన్నా. కనుక విశ్వాసంతో ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి వారమై ఉందముగాక. ఆమేన్.